నీ అన్న ఐఏఎస్, నువ్వు మిలిటరీయా? ఊరికొచ్చేవా, కడుపు నిండా తిన్నావా, కంటి నిండా నిద్రపోయేవా, కుటుంబంతో హ్యాపీగా గడిపేవాని కాకుండా నీకు నీ అన్నకి ఎందుకు ఈ జనం పిచ్చి? బార్డర్లో మాత్రమే నీకు పవర్, ఊర్లో కాదురా. దరిద్రులకి రోగాలొచ్చి చేస్తే చావనివ్వరా? వాళ్ళు ఉండి ఎవరికి లాభం? రేయ్, ఈ దేశంలో ఉల్లిపాయల ధర పెరిగిందంటే స్ట్రైక్ చేస్తారు, పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందంటే స్ట్రైక్ చేస్తారు. ఎప్పుడైనా సరే మందుల ధర పెరిగిందని స్ట్రైక్ చేశారా? లేదు. ఎందుకో చెప్పు? భయం, ప్రాణ భయం. ఆ భయమే వాళ్ళ వీక్నెస్, అదే మన బిజినెస్. జనరిక్ మెడిసిన్ మీ అన్నయ్య కళ. అది ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ దేశ ప్రజలకి దొరకదు. ఎందుకంటే ఇది నేను సృష్టించిన చక్రవ్యూహం, ఎవ్వరు తప్పించుకోలేరు. ఎందుకని పోలీస్ సైలెంట్ అయిపోయింది? నీకు కోపం రావట్లేదా? నీ కోపం తెప్పించదా? నీ అన్నని చంపింది మేమిద్దరమేరా. వాణ్ణి చంపి అది సూసైడ్ అని ప్రూవ్ చేసింది మేమిద్దరమే. ఏం పీకుతావురా? ఏం పీకుతావురా? నన్నేమైనా చెయ్యండి, రితును వదిలేయండి. నువ్వేదో పులి అది ఇది అనుకున్నాను. వేస్ట్ నువ్వు. భయ్యా చూడు భయ్యా, వీడు వేస్ట్ క్యాండిడేట్. చూడు. ఏంటి చూస్తున్నారు? కొట్టి చంపేంట్రా వీడి. అన్ని బుల్లెట్లు వాడి బాడీలోకి దిగాలి. వాడు మామూలోడు కాదు, పులి. పెప్పులి. పులి సైలెంట్ గా ఉన్నంత మాత్రాన భయపడిందని అర్థం కాదు, వేటాడడానికి రెడీగా ఉందని అర్థం. 15 నిమిషాలు మీకు అవకాశం ఇవ్వాలి అనుకున్నా. ఎందుకో తెలుసా? ఇంతసేపు చాలా గొప్పగా చెప్పుకున్నారే మీరు చేసిన ఘోరాలన్నీ. వాటిని లోకం వినాలనే. అందుకే ఇంతసేపు భరించాన్రా.